వెల్కమ్ టు ప్రొద్దుటూరు వాయిస్. మన ప్రొద్దుటూరులో రీసెంట్ గా ఒక ఇన్సిడెంట్ జరిగింది, యాక్సిడెంట్. దానిపైన మన ప్రొద్దుటూరు ప్రజలకు ఇక్కడ పార్క్ లో కొంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎటువంటి సలహాలు ఇస్తారో వాళ్ళ మాటల్లో తెలుసు. పొద్దుటూరులో డ్రైవింగ్ చేయడం గొప్ప సంగతి కాదు, ఎదుటోని మిస్టేకులు తప్పించుకోవడం చాలా టెక్నిక్. చాలా డ్రైవింగ్ ఇన్స్పెక్టర్ లైసెన్స్ ఇస్తారు కదా, దాంతో పాటు ఎదుటోళ్ళ మిస్టేక్ మనం తప్పించుకోవాలా. మా కొడుకు చెప్తున్నాడు, ఎప్పుడన్నా పొద్దుటూరులో డ్రైవింగ్ చేస్తే లండన్ లో రివర్స్ డ్రైవ్ చేయొచ్చు అంటాడు. అంత ఫస్ట్ కండిషన్ ఉంది పొద్దుటూరులో డ్రైవింగ్. ఎందుకంటే మెయిన్ సెల్ ఫోన్ ప్రతి వాడు సెల్ ఫోన్ వాడు తెలియడము. తల్లిదండ్రులు సెల్ ఫోన్ లేకుండా మైనర్ పిల్లలకు వెహికల్ ఇవ్వకుండా కొంచెం కంట్రోల్ చేస్తే బాగుంటుంది, అంతకంటే ఏం చేయలేము. హెల్మెట్, బండి కంట్రోల్ ఇవన్నీ చూసుకొని మనం డ్రైవ్ చేయాలి. డ్రైవ్ చేసేటప్పుడు సెల్ ఫోన్ వాడకూడదు ఏ పరిస్థితుల్లోనూ. ఎందుకంటే అటువంటి అనవసరమైనటువంటి పనులు చేస్తూ పోతే యాక్సిడెంట్లకు మనం అవకాశం కల్పించిన వాళ్ళం అవుతాము. మైనర్ బాయ్స్ కు బండి ఇవ్వకూడదు. పెద్దలు తల్లిదండ్రులు ముందు మెయిన్ గా ఎప్పుడైతే కంట్రోల్ చేసుకున్నారో వాళ్ళు ఇంటికి సేఫ్ గా వస్తారు, మిగతా వాళ్ళు సేఫ్ గా ఉంటారు. అది అందులో ముగ్గురు ఎక్కువగా స్పీడ్ పోవడం వల్ల ప్రొద్దుటూరులో చాలా మంది, నాట్ ఓన్లీ ప్రొద్దుటూరు, చాలా మంది యాక్సిడెంట్స్ కు గురవుతున్నారు. ముఖ్యంగా వయసు మళ్ళినటువంటి యొక్క వారు రోడ్డు దాటాలన్నా గానీ చాలా కష్టంగా ఉంది. కాబట్టి ఈ యొక్క పోలీసు శాఖ వారికి ఒక విన్నపం ఏమిటంటే, బిలో 18 years వరకు లైసెన్స్ లేదు కాబట్టి వాళ్ళను కంట్రోల్ చేస్తే మనం సమాజానికి కొంచెం మేలు చేసిన వారం అవుతామని మా యొక్క విజ్ఞప్తి సార్. పొరపాటు రోడ్లో జరిగినటువంటి యాక్సిడెంట్ వల్ల ఒక సాధారణ ప్రాణి పోవడం జరిగింది. దీనికి కారణము ఈ యొక్క ట్రాఫిక్ లో ఉన్నటువంటి ఇబ్బందుల కారణంగా ఓవర్ రైడింగ్ చేయడం వల్ల యూత్ అనేటువంటి వాళ్ళు దీని యొక్క ఉత్సాహంతో దీనికి పాల్గొనడం వల్ల ఆ యొక్క యాక్సిడెంట్ అనేది జరిగింది. కాబట్టి దీన్ని ఎలా నియంత్రించాలి అంటే ప్రజల్లోనే ముఖ్యంగా అవగాహన రావాలి. పట్టణంలో ఉన్నటువంటి ఈ యొక్క వాహనదారులు కొన్ని గమనికలు పాటించాల్సి ఉంటుంది. ఇక్కడ ప్రభుత్వమే కాదు, ఇక్కడ ప్రజల యొక్క అవగాహన కూడా చాలా అవసరం. ఇంతకంటే వేగంగా పోకూడదు వెహికల్లో అనేటువంటి అభిప్రాయాన్ని చిత్తశుద్ధితో ప్రజానికి పాటించినట్టయితే ఇటువంటి జుగుప్సాకరటువంటి ఈ ప్రమాదాలు జరగకుండా అరికట్టడానికి అవకాశం ఉంది. దీనికి తోడు ఈ యొక్క ట్రాఫిక్ ఇన్స్పెక్టర్స్ కూడా స్ట్రిక్ట్ గా ఫాలో అయ్యి ప్రజలను కూడా ఒక దారిలోకి తీసుకొని వస్తే మంచిగా ఈ కార్యక్రమం విజయవంతం అవుతుంది అనేది నా అభిలాష. విన్నారు కదండి, మన పెద్దలు ట్రాఫిక్ గురించి చాలా చక్కగా సూచనలు సలహాలు ఇచ్చారు. ఓవర్టేక్ చేయకుండా వెళ్ళడము, అలాగే మైనర్లకు బైక్ లేకుండా ఉండడము, లైసెన్స్ కలిగిన వారికి బైకులు ఇస్తే ఇటువంటి ప్రమాదాలు జరగవు. ఎటువంటి ప్రయత్నం అయినా ఎంత స్పీడ్ వెళ్ళినా కూడా మనం యూటర్న్ లోనే వెళ్ళాలని చెప్పి చాలా చక్కగా చెప్పారు. ఇటువంటి సలహాలు సూచనలు మరెన్నో మీ ముందుకు తీసుకొస్తుంది ప్రొద్దుటూరు వాయిస్.